హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ భయ. ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను చెప్పే వీడియో వస్తే మాత్రం అందరికీ షేర్ చేయండి భయ. అయితే ఈరోజు మన టాపిక్ వచ్చేసి మనం మ్యార్కో రివ్యూ అయితే చెప్పబోతున్నాం భయ. నిజానికి ఇన్ని రోజులు నేను ఎందుకు చెప్పలేదంటే సినిమా నిన్నే చూశాను, కాకపోతే నాకు నిన్నటి నుంచి ఒక కోత అనేది అనిపిస్తుంది. ఇంత చెత్త సినిమాని, అలాగే ఇంత లాజిక్ లేని సినిమాని నాకు తెలిసినందుకు నేనైతే చూడలేదు భయ్య. వాళ్ళు చాలామంది మాట్లాడారు. మన పుష్ప లాస్ట్లో చేతులు కట్టేసి కాళ్ళు కట్టేసి ఎట్లా కోరిక ఫైట్ చేస్తాడు ఏంది అది ఇది అని చెప్పేసి చాలామంది మాట్లాడారు. మీరు ఈ సినిమాతో పోల్చుకుంటే అది చాలా 1000 రెట్లు నయము. కొంచెం అది లాజిక్ అన్న అనిపిస్తుంది. ఈ సినిమా స్టోరీనే లాజిక్ లేదు భయ్య నిజం మొత్తానికే. ఎవడైనా సినిమాని ఒక రేంజ్లో ఊహించుకొని సినిమా చూసినారే అనుకోండి, మీకు మెంటల్ ఎక్కేది తప్పించి ఇంకేం ఉండదు. నేను చెప్పాలంటే నా ముందరున్న లేడీస్ అయితే సినిమాలో నుంచి బయట వెళ్ళిపోయారు భయ్య కొన్ని సీన్లకే. నేను ఒప్పుకుంటా, వీళ్ళు ఏ సర్టిఫికేట్ ఇచ్చారు, భారీ వైలెన్స్ ఉంది అని చెప్పేసి నేను కూడా ఒప్పుకుంటాను. కాకపోతే సెన్స్ లేని వైలెన్స్ భయ్య అదే. ఎలా అనుకోండి, ఇప్పుడు మన ఫ్యామిలీ ఉంది, మన ఫ్యామిలీలో ఒకరి ప్రాణం కాపాడాలి. ఆ ఒక్కరి ప్రాణం కోసం మొత్తం 30 మందిని చంపించేసినాం, చిన్న పిల్లలతో సహా పెద్దవాళ్ళతో సహా మొత్తం క్రూరంగా. ఎలా అంటే ఒక చిన్న పిల్లోడి తల మీద సిలిండర్ ఎత్తుకొని దమ్మా 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 కొట్టి చంపేసినాం. మనం కూడా అక్కడే ఉన్నాం. అంటే మనకు కూడా మన చెంప మీద కత్తితో పొడిచేసి మొత్తం బాడీ మొత్తం తుక్కు తుక్కు చేసేస్తారనమాట. కానీ మనోడు అప్పుడు మన ఏం పీకడు. మళ్ళా కూల్గా సెంటు గింటు కొట్టుకొని నీళ్ళు వీళ్ళు పోసుకొని సెంటు గింటు కొట్టుకొని మళ్ళీ పోయి ఫైట్ చేస్తాడు భయ. అదేదో అప్పుడే ఫైట్ చేసింటే మొత్తం 30 మంది మిగిలేవాళ్ళు కదా అని చెప్పేసి నాకైతే అనిపించింది. అది ఒక్క సీన్ చాలు సినిమాకి సెన్స్ లేదు అని చెప్పడానికి. అరే నీ ఫ్యామిలీ చచ్చిపోతున్నప్పుడు నువ్వు అప్పుడు ఫైట్ చేయకుండా అప్పుడు అందరిని చంపించేసి మళ్ళీ పోయి ఫైట్ చేయడం ఏంద్రా బాబు. దీన్ని బయటకు వచ్చే రివ్యూర్స్ అంతా అసలు నేను ఇంతవరకు చూడలేదు. వీళ్ళు ఎందుకు అంత గొప్పగా చెప్తున్నారు సినిమా గురించి అని నాకు నిజంగా చాలా కోపం వచ్చింది. మళ్ళీ అదే రివ్యూస్ చెప్పేవాళ్ళు మన దేవర సినిమాని కావచ్చు, మన పుష్ప సినిమాని కావచ్చు, అసలు ఏ రకంగా ట్రోల్ చేస్తారంటే వాళ్ళు చెప్పే మాటల్లోనే ఒరే సినిమాని చూడకూడదు అనిపిస్తుంది. కానీ ఇలాంటి బయట నుంచి వచ్చే సినిమాలు అసలు సెన్స్ లేని సినిమా ఇది. నిజంగా మీరు మీరు చూడండి ఖచ్చితంగా. నేను చెప్పింది కరెక్ట్ కాకపోతే మీకు అనిపించకపోతే నా కింద కామెంట్లో చెప్పండి. నన్ను తిట్టండి కావాలంటే నాకేం బాధలేదు. మీరు సినిమా చూసి మాత్రం జెన్యున్గా కింద కామెంట్లో మాత్రం కరెక్ట్గా చెప్పండి. అసలు సినిమాలో మ్యాటర్ ఏముంది అని చెప్పేసి, సినిమా ఏముంది అని చెప్పేసి. అయితే మీకు ఎంత చెప్పిన స్టోరీ కూడా చెప్పేస్తా చూడండి. ఒక్కటే లైను, ఒక అంటే బాక్సింగ్ ఆడేతావా, అంటే బాక్సింగ్ కాదు ఇల్లీగల్ బెట్టింగ్ ఆడేతావా అనుకోండి, ఫైటింగ్ ఆడేతావా, అక్కడ నుంచి అక్కడ స్టోరీ మొదలవుతుంది. అక్కడ హీరో తమ్ముడిని, అంటే హీరో దత్తకు తీసుకుంటారు, హీరోని దత్తకు తీసుకుంటారు, హీరో తమ్ముడిని చంపేస్తారు. అక్కడి నుంచి మొదలవుతుంది. హీరో తమ్ముడిని చంపేస్తే హీరో తమ్ముడిని చంపిన వాళ్ళని కనబెట్టేస్తారు. అంతా ఓకే, కనబెట్టి ఇంటర్వెల్ టయానికి మొత్తం అందరినీ లేపేద్దాం అనుకునే టయానికి హీరో హీరో తమ్ముడు ఒక అమ్మాయిని లవ్ చేసింటాడు. ఆ అమ్మాయి కడుపులో మన హీరో తమ్ముడు బిడ్డ ఉన్నాడు అని చెప్పేసి ఆ అమ్మాయిని వాళ్ళు కిడ్నాప్ చేసి హీరోని బెదిరిస్తారు. అక్కడి నుంచి కట్ చేస్తే లాస్ట్ సీన్ వరకు హీరోయిన్ ఆ అమ్మాయిని బతికించాలని అని చెప్పేసి హీరో వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ట్రై చేస్తారు బతికించాలని చెప్పేసి. అక్కడి నుంచి లాస్ట్కి పోతే ఆ ఒక్క ప్రాణాన్ని బతికించేకి మొత్తం 30 మందిని, ఇప్పుడు ఫస్ట్లో చెప్పాను కదా, ఆ 30 మందిని, 30 మంది కాదు 20 మంది దాకా ఉంటారో వాళ్ళ ఫ్యామిలీ మొత్తాన్ని చంపేస్తారు. ఇది పక్కన పెడితే అన్న చంపేసిన తర్వాత అప్పుడు లెవెల్గా నీళ్లు పోసుకొని ట్రిమ్మింగ్ చేసుకొని సెంటు కొట్టుకొని హీరో పోయి ఫైట్ చేస్తాడు భయ్య. ఇంతకన్నా సినిమాలో ఇంకేం దారుణం ఏం లేదు. అయితే కొంచెం వైలెన్స్ ఎక్కువగా చూపించాలనుకున్నారు, చూపించినారు. అది మాత్రం పర్ఫెక్ట్గా వచ్చిందని చెప్పొచ్చు.